వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఆ ప్రోగ్రామ్ అయితే వెళ్తున్నాను. బడ్జెట్ బైక్ అయిపోయిన తర్వాత మంచిగా స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మనం నన్ను టోల్ గేట్ అయితే దాటాము. మీరు అనుకుంటున్నారు ఎందుకు ఉన్నటువంటి ఇంత సడన్గా హోబిలం పోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు. చెప్తా, ముందు చెప్తా, రెడీగా ఉండండి. మీరంతా అనుకుంటూ ఫ్రెండ్స్ అంతా మంచిగా వెళ్తున్నారు. ఒక్కనే వెళ్తున్నాను అనమాట. ఈరోజు ఎక్కడికి పోవాలనిపించి వెళ్తున్నా. చందమామ కనిపిస్తుందో లేదో కానీ సూపర్ ఉంది చందమామ అయితే. ఐ థింక్ మీకైతే కనపడకపోవచ్చు. ఇప్పుడైతే మనము నంద్యాల దగ్గర టోల్ గేట్ అయితే మనం ఇప్పుడు క్రాస్ అవుతున్నాం. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి వెళ్ళాలని వెళ్తున్నాం. ఆర్జేకి నవీన్ కూడా చెప్దాం అనుకున్నా, బట్ ఈ టైంలో ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పలేదు. బట్ నవీన్ గారికి చెప్పింటే వాడు మేబీ వచ్చిండొచ్చు. ఎందుకంటే వాడు డే టైం పడుకుంటాడు, నైట్ పూట మేలుకొనే ఉంటాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నేను ఎలా ఉన్నానంటే నైట్ డ్రెస్లోనే వచ్చేస్తాను. షార్ట్, టీ షర్ట్, తర్వాత లోఫర్స్ వేసుకొని ఇట్నే స్టార్ట్ అయిపోతున్నాం. బట్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే చలి భయంకరంగా పెట్టేస్తుంది. చూసుకోండి, మన నైట్ టైం వచ్చేటప్పుడు కొంచెం కేర్ తీసుకొని రావాల్సింది. వీడియో కూడా లాస్ట్ 2 years అయితే వచ్చాను హబులానికి. బట్ కార్లో వచ్చాను, అది డే టైంలో వచ్చాను. నాకైతే ఎప్పుడు రూట్ ఇంత కన్ఫ్యూజ్ కాలేదు. అందుకే ఈరోజు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాను. ఎందుకంటే డే టైంలో ఏ రోడ్ ఎక్కడ ఉందో కూడా కనపడడం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చే రూట్ ఏదో చూస్తున్నా కనపడడంలా. అందుకోసం మ్యాప్ పెట్టుకున్నా. అది కాక మనకి రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఆ హోబిలం వరకు అయితే కొంచెం రోడ్ అయితే ఇంతకు ముందుకు 2 times వచ్చినప్పుడు కార్లో ఇంతగా బాగాలేదు. ఈరోజు బైక్ మీద పోతున్నాను. కర్నూలు నుంచి ఇక్కడ దాకా అయితే ప్రస్తుతానికి రోడ్ అయితే బాగుంది. A few moments later. అర్ర థింక్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక ఆట వచ్చింది, తర్వాత ఒక 20 కాదులేండి, ఒక 15-16 kilometers లోపలికి వచ్చాను ఇప్పుడు దాకా. ఈవెన్ సింగిల్ బైక్ కానీ సింగిల్ కార్ కానీ అసలు ఒక్కటి కూడా ఎదురైతే కాలేదు. ఈ ధైర్యంగా ఎందుకు మిడిల్కి వెళ్తున్నానంటే రోడ్డు మధ్యలో ఈ సైడ్కి ఆ సైడ్కి తర్వాత మిడిల్లో రేడియం ఇవి ఉంటాయి కదా, అవి కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తే కొంచెం దానిలో చూసి భయం పోతుంది. లేదంటే ప్యాంట్ తడిపోసుకోవాల్సిందే నైట్ టైం ఇక్కడ. ఆ రేడియం ఏదైతుందో చూడడానికి కూడా నైట్ టైం కెమెరాలో అంత ఇదిగా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మనకి డైరెక్ట్ వ్యూ అయితే సూపర్ అనిపిస్తుంది. ఆ లైటింగ్ అయితే మనకి ఎందుకు ఊరికే హారం కొడుతున్నా డౌట్ రావచ్చు మీకు. నాకు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను కనగిరి నుంచి కర్నూలుకి వచ్చేటప్పుడు, కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోగొట్టుకొని కర్నూలుకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే గిద్దలూరు ఘాట్ మధ్యలో చిరతూపులు అనేది రోడ్డు మధ్యలో కూర్చొని ఉంది. నా లక్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ అది ఏ విధంగా ఉన్నదో అట్నే బ్యాక్ వెళ్ళింది. నేను దాటేసి వచ్చాను. ఆ రోజు యూజువల్ గిరిపోయాటే అసలు మైండ్ పని చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను ఆ రోజు వస్తున్నది బైక్ మీద కాదు, స్కూటీ మీద వస్తుంది. నాకు చూసుకోండి, స్కూటీ ఎంత తొక్కినా కూడా అసలు అది 80కి మించి పోవడం లేదు స్కూటీ. ఆ రోజు రియల్లీ నా లక్కీ అనుకోవాలి, దాని మూడు బాగుంది అనుకోవాలి అంతే. One eternity later. నెక్స్ట్ వచ్చేసి హోబిలం అనమాట. ఇప్పుడు 2 ఊర్లు దాటాను. 2 ఊర్లు దాటిన గమనించింది ఏంటంటే యాక్చువల్గా అంటే పల్లెటూర్లు అంటే గ్రీనరీ, నెక్స్ట్ చెరువు గట్టు, చెంబు సంథింగ్ ఉంటుంది కదా. ఇక్కడ చీకట్లో గ్రీనరీ కనిపిస్తలేదు, కానీ ఊరు స్టార్టింగ్లో చెంబు పట్టుకొని వస్తున్నారు అంత లైన్గా. లైట్ పడిందంటే తలకి అటువైపు తెప్పుడే. ఇదైతే ఫన్నీ మూమెంట్. పొద్దున్నే దర్శనం చేసుకోవాలంటే చాలా బాగా ఉంటుంది.
అండ్ ఫైనలీ అహోబిలంకి అయితే రీచ్ అయ్యాను సక్సెస్ఫుల్లీ. A few hours later. ఇప్పుడైతే మనం పైన ఉన్న అహోబిలంకి అయితే వెళ్తున్నాం. దాన్ని పెద్ద అహోబిలం అని అంటారు, లేదంటే ఎగువ అహోబిలం కూడా అని అంటారు. అక్కడికి పోయి దర్శనం చేసుకొని, నాకైతే అక్కడ పైన కొండ వ్యూ అనేది బాగా చాలా అంటే చాలా ఇష్టం. చూద్దాం దాన్ని క్యాప్చర్ చేస్తానో లేదో చూడాలి. ఫైనలీ ఇది పెద్ద అహోబిలం, దానికైతే వచ్చేసాం చూడండి బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మేబీ ఇక్కడ నుంచి కెమెరా అలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బయటికి వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గుడి బయటకు వచ్చాము. ఇదైతే గుడి బయట ఉన్న లొకేషన్ అనమాట. గాయస్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఇక్కడ నుంచి మనం కింద ఉన్న అహోబిలానికి అయితే వెళ్తాము. అక్కడ మళ్ళీ ఒకసారి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కర్నూలుకి స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఈరోజు కృష్ణాష్టమి అనమాట. అందుకే ఈరోజు ఫ్రీ అన్నదానంలో ఏమైందంటే నో రైస్ ఐటమ్స్ అన్నమాట. ఫస్ట్ అయితే కేసర పెట్టి, తర్వాత పోహా పెట్టారు, బజ్జీ పెట్టారు, ఉప్మా, అది అటుకులతో స్వీట్ చేశారనమాట. అది కూడా బాగానే ఉంది. అలా నా లంచ్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న అహోబిలానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని కర్నూలుకి అయితే స్టార్ట్. ఇప్పుడైతే మనం చిన్న అహోబిలం దగ్గరికి వచ్చాం. ఇదైతే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ అంటే దర్శనానికి టైం అయిపోతుంది. ఎంత బాగా కూర్చుంది పిల్లలు. సాడ్ థింగ్ ఏంటంటే మేము వచ్చే టైంకల్లా ఇక్కడ దర్శనం అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. అందరు లంచ్కి అయితే వెళ్ళారు. వీడియోస్ అయితే నేనే తీస్తాను. యాంగిల్స్ వల్ల సరిగ్గా అయితే పర్ఫెక్ట్ అయితే లేవు, దయచేసి ఏమనుకోద్దండి. ఇప్పుడైతే కర్నూలుకి స్టార్ట్ అయిపోయాను అనమాట.
యాక్చువల్గా అంటే ఇప్పుడు దర్శనం అయితే చేసుకోలేదు చిన్న హోబిలంలో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేసుకుందామని చెప్పేసి. అండ్ ఫైనల్లీ సేఫ్గా అయితే కర్నూలుకి అయితే రీచ్ అయ్యాను. ఇవి ఇంతటితో ఈ వ్లాగ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 3i Beggars. తెలుసు కదా, గుద్దుతే గంట పలిగిపోవాలంతే.